మినిస్టర్ ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుందిరా? అరగంట సార్. 20 నిమిషాలు వీళ్ళకి నాన్ స్టాప్ కోటింగ్ ఇవ్వండి. అలాగే సార్. నువ్వురా. ఇంతకంటే కొడితే చచ్చిపోతాను సార్. సార్ కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఊరికే. కాఫీ, కూల్ డ్రింకు ఏమొద్దు, కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. అది ఎలా? ఏంటి లవ్ చేసావా? లవ్ చేస్తున్నావా? అది లవ్ అంటే చూడు, ప్రతి అమ్మాయి ఏదో నలుగురు కొట్టిన వాడిని చూసి పెద్ద హీరోలా ఫీల్ అయి లవ్ చేస్తుంది. నలుగురిని కొట్టినంత మాత్రాన నేను హీరోని కాదు. నేను చేసింది డ్యూటీ అంతే. నేను నువ్వు లవ్ చేయడానికి పనికొచ్చేవాడిని కాదు. చక్కగా చదువుకుని మీ నాన్నగారు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. భరత్ అంటే నువ్వేనా? అవును సార్. ఏమిటి సార్ మీరు వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. సార్ ఐఎమ్ సారీ, మన వాళ్ళు ఏదో గొడవ పడ్డారంట. నేను లేను. వచ్చేసరికి తెలిసింది మన వాళ్ళని. వెంటనే పంపించేశాను సార్. వెళ్ళిపోయారా వాళ్ళు? నేను రాగానే పంపించేశాను సార్. సరే వస్తాను. నీ మామ పర్రి పోరా. ఏంటి చెప్పు. ఏం చెప్పను, ఏం చెప్పాలో తెలియట్లేదు. చూడు, ఆడపిల్లలు అమ్మా నాన్న అదుపాజ్ఞలో ఉంటే ఎంత మంచి పేరు వస్తుందో, అబ్బాయిల వెనకాల తిరిగితే అంత చెడ్డ పేరు వస్తుంది. నీ ప్రేమ పోయినా పర్వాలేదు, కానీ నీ కన్న వాళ్ళ పరువు పోకూడదు. గుర్తుంచుకో. వెళ్ళు. నువ్వు ఈ మాటలు చెప్పి నన్ను ఇంకా ఇంప్రెస్ చేసావు. వస్తాను. वजीर! अरे छोड़िए इन बातों को, पेपर वाले तो कुछ भी लिखते हैं, ये सब बातें होते ही रहेगा। ठीक है, मैं फिर फोन करता हूँ। వెంకట్, బొక్కలు తీసేసినా, బాడీలో బొక్కలే లేవానా, మస్తు కొట్టినా. భరత్, ఏంటయ్యా, ఏంటి మా వాళ్ళని అలా కొట్టావు? సారీ సార్, మన వాళ్ళు ఏదో ఎక్స్ట్రా చేశారు, దాంతో. సరే సరే, మా వాడికి సారీ చెప్పు. అలాగే సార్. ఫోన్ అతనికి ఇవ్వండి. హలో. ఏరా, సారీ కావాలా? ఇప్పుడు సారీ చెప్తా. మధ్యాహ్నం ఇంటికొచ్చి కొడతా. మళ్ళీ సారీ చెప్తా. రాత్రి కొడతా. మళ్ళీ సారీ చెప్తా. అవసరమానా నీకు సారీలు? వద్దనా. సరే అన్న, చాలా ఫీల్ అవుతున్నాడన్నా. బొక్కలు పిండి పిండి కొట్టేసినా. సార్, మన వాళ్ళని తెలిసే కొట్టి గేమ్ ఆడుతున్నాడు సార్. ఆ సంగతి నాకు తెలిసే. పోలీసు వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఆ పరిస్థితి. సార్, పైగా వాడిని చూస్తే మేధావిలా ఉన్నాడు. పోలీస్ కంటే రాజకీయాల్లోకి వస్తే అతను బాగా పైకి వస్తాడు. భరత్, నా కూతురు నీలో ఏం చూసి నిన్ను ఇష్టపడిందో నాకు తెలియదు, గాని నేను మాత్రం నువ్వు నా కూతురికి చెప్పిన మాటలు విని ఇష్టపడ్డాను. నా మాట కాదననే నమ్మకంతో అడుగుతున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. సార్, మీరు అడగానే చేయడానికి ఇది డ్యూటీ కాదు, పెళ్లి. ఏదో మీ అమ్మాయి అడిగింది కదా అని కాకుండా ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి. నాలాంటి ఆవేశపరుడికి మీ అమ్మాయినిచ్చి చేయడం అంత మంచిది కాదు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను డిఐజీ కూతురిని చేసుకోవడం నాకు మంచిది కాదు. విన్నవాళ్ళంతా ప్రమోషన్ కోసం చేసుకున్నానంటారు. ఐఎమ్ సారీ. వస్తా. భరత్, చూడు, ఇది యాసిడ్. నీ మీద పోయిను, నా మీద పోసుకుంటాను. నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి. నా లిప్స్ ఎవరైనా కిస్ చేస్తే అవి నీ లిప్సే అయి ఉండాలి. అలా కాని రోజు నా ఫేస్ ని ఈ యాసిడ్ తో కాల్ చేసుకుంటాను. చేతిలో బాటిల్ని పగలగొట్టగలవు, కానీ మైండ్లో ఆలోచనల్ని పోగొట్టలేవు కదా. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు కూడా నన్ను లవ్ చేయి. తప్పదు. సడన్ గా లవ్ చేయమంటే ఎలా? నేనేమన్నా మిషన్ స్విచ్ అయ్యాను తిరగడానికి? టైం తీసుకో. సరే, ఆలోచించి చెప్తా. ఓకే, ఇప్పుడు ఆలోచించు, కరెక్ట్ గా ఉంటుంది. घबराने की कोई बात नहीं है, टैबलेट ले ले तो कंट्रोल हो जाएगा। डॉक्टर साहब, जरूर है तो हॉस्पिटल ले जाएंगे? नहीं नहीं, इसकी कोई जरूरत नहीं। अच्छा, मैं चलता हूँ। नमस्ते सर। అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను. పర్వాలేదు, అంత నీరసంగా ఏం లేదు. మళ్ళీ సత్యరెడ్డితో మాట్లాడావా? మాట్లాడాను. ఊళ్ళో అంతా ఎలక్షన్ గొడవలంట. మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పులివెందుల్లో ప్రశాంత్ అనేది పోయింది. మనల్ని అక్కడికి వచ్చేయమని సత్యరెడ్డి ఒకటే గొడవ. వెళదాం, వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది.
హలో నేను రా. చెప్పన్నయ్య. ఇక్కడెవడో కొత్తగా ఎస్పీ వచ్చాడు. ఎలక్షన్ అంతా చాలా పకడ్బందీగా చూస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, తరువాత నేను చూసుకుంటా. సరే, ఉంటాను. మీ ఆయన్ని రమ్మను. అలాగే. ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్? మన స్టేట్ కి చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్ గా వేశారు, తీహార్కి.